హాయ్ అండి. ఈరోజు టిఫిన్ వచ్చేసి వేడివేడిగా దోస, పల్లీ చట్నీ. ఆకలేస్తుంది, ఫుల్‌గా తినేస్తున్నాను. మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళే పనుంది ఈరోజు. బాబుకి, నాకు ఇద్దరికి కలిపి అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాను. వాడికొచ్చేసి 13 మంత్ వ్యాక్సినేషన్ ఉంది. నాకేమో 4th మంత్ చెకప్ జనరల్ చెకప్ ఉంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడైతే నాకు ఎందుకో తెలీదు, ఆటోమేటిక్‌గా చాలా కేర్ తీసుకుండే అనమాట. మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఫుడ్ విషయంలో ప్రతి దాంట్లో చాలా కేర్ తీసుకునుండే. అంతా నార్మల్‌గానే అయిపోయింది. చాలా బాగుంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా. అంత బాగుండేసరికో ఏమో నాకు సెకండ్ ప్రెగ్నెన్సీకి కొంచెం నిర్లక్ష్యం వచ్చేసిందనమాట. అంత కేర్ తీసుకోవట్లే ఇప్పుడైతే నేను. ఎందుకో నాకే తెలీదు. తీసుకుందాం అనుకుంటా, బట్ మళ్ళా లేజీ అయిపోతా అనమాట. ఎక్కువైతే ఫుడ్ విషయంలో సరిగ్గా పాటించట్లేదు. ఇంతకుముందయితే లేచిన వెంటనే రాగిసరి, బాదం పాలు, ఫ్రూట్స్ టైమ్ టు టైమ్ తినేదాన్ని. ఇప్పుడు కాస్త లేజినెస్ వచ్చేసింది. ఇంకా 4th మంత్ చెకప్‌కెళ్ళినప్పుడైతే కొంచెం భయమేసింది. డాక్టర్ ఏం చెప్తదో ఏమో అని చెప్పేసి. కానీ ఇంకా ఈరోజు నుంచి ఫిక్స్ అయిపోయా అనమాట. 5th మంత్ స్కానింగ్‌కెళ్ళే లోపు మంచిగా హెల్తీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయాలని చెప్పేసి. మీరైతే సబ్స్క్రైబ్.